ఇది నా ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 33 నుండి 42 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 33 నుండి ఆఖరి వచనం వరకు. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమాలియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలలో తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన మా దేవుడవైనందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత విశేషమైన మీ కరుణను కుమ్మరింపజేసి మా పక్షంగా మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పాద సన్నిధికి చేరి మీ వాక్కులు వినగోరి మీతో చక్కని సహవాసం మేము చేసే కృపనిచ్చినందుకై స్తోత్రం. వాక్యమై ఉన్న దేవా, మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో దేవాది దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి ప్రజలను ప్రేరేపించి దేవుని గొప్పతనాన్ని తెలియచేసేవాడుగా ఉన్నాడు. నిజమే. గత వర్తమానంలో 32వ వచనములో తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ
సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడనే సంగతి మనం చూస్తాం. నిజమే, చనిపోయిన క్రీస్తేసును దేవుడు లేపి ఆయన్ను అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడని ప్రకటన చేశాడు. అలాగు ప్రకటించుచు ఈ సంగతులకు మేము మీతో కూడా పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నామని చెప్పాడు కదా. అవును, క్రీస్తు చనిపోయి లేచినది, అసలు ఆయనే ప్రభువై ఉన్నాడనేది, ఆయన యందలి విశ్వాసము ద్వారానే రక్షణ కలుగును అనే మొదలైన గొప్ప సత్యములు మనము గ్రహించగలం. ఆత్మ సహాయము లేనిది మానవుల స్వభావము వలన, స్వజ్ఞానము వలన ఏది కూడా జరగదనేది మనము గుర్తించాలి. కనుక ప్రభు పిల్లలమైన మనము ఏది చేసినా దేవుడే చేస్తాడు, దేవుడే తన ప్రజలకు తోడై ఉంటాడు అనే వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించవచ్చు. మన ప్రభు ఆయన చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ నింపుదల కలిగింపజేసి క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేస్తాడు. అవును, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసేవాడు ఆయనే. ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో మనము గమనించినట్లయితే 34వ వచనములో సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్రోపదేశకుడునైన గమాలియేలను ఒక పరిసయ్యుడు అన్నాడు. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్రోపదేశకుడు. ఈయన ఒక పరిసయ్యుడు అనే మాట చూస్తాం. నిజమే, ఆ సమయములో గమాలియేలును దేవుడు లేపాడని మనం చెప్పాలి. అసలు ముందు జరిగిన సంగతులన్నీ వారు చెబుతూ ఉన్నప్పుడు వారి మాట విని 33వ వచనం, అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా అన్నాడు. చంపనుద్దేశించగా. వారు ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. వారు చీకటిని ప్రేమిస్తున్నారు గనుకనే అత్యాగ్రహము తెచ్చుకున్నారు. అపోస్తలను చంపనుద్దేశించారు. అప్పటికే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారి ద్వారా మేలు పొందాలి కదా. మేలు పొందవలసినటువంటి వారి విషయంలో ఇప్పుడేమో వారికి కీడు చేసేటట్లు చంపాలనుకుంటున్నారు. ఇలాగే ఒకనొక సమయంలో అత్యాగ్రహము తెచ్చుకొని స్టెఫనును చంపేశారు. 7వ అధ్యాయం 54, 55 వచనాల్లో కదా. 7వ అధ్యాయం 54, 55 వచనాల్లో వారు అత్యాగ్రహము తెచ్చుకొని చంపేశారు. ఈ సమయంలో దేవుడు ఆశ్చర్య రీతిగా అపోస్తలులను విడిపించినట్లు చూస్తాం. ఎందుకంటే మన ప్రభువు మరణము నుండి తప్పించేవాడు. పాత నిబంధనలో ఒక సంగతి మనం ఎరుగుదాం. సౌలు దావీదును చంపుటకు అనుదినము వెతికినను దేవుడు సౌలు చేతికి అప్పగించకుండా కాపాడుతూనే వచ్చాడు. అవునా కాదా? అనుదినము దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడుతూనే వచ్చాడు. అవును, దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుతాడు. వారు చంపాలనుకున్నా చంపలేకపోయారు. రిఫరెన్సెస్ కావాలంటే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14, 17 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14, 17 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం
4వ అధ్యాయం 12వ వచనం. 4:12. కీర్తన 33 18, 19. ఆయన మరణము నుండి తప్పించేవాడు. ఆ మాటలు చక్కగా వ్రాయబడ్డాయి. అదే సమయంలో గమాలియేలు ద్వారా దేవుడు అపోస్తలులను విడిపించాడు. గమాలియేలు ద్వారా దేవుడు అపోస్తలులను విడిపించాడు. హృదయములో ఆలోచనలు అనేకాలు పుడతాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. వారెన్ని చేయాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా దేవుని వాక్యమే స్థిరం. దేవుని వాక్య నిర్ణయమే స్థిరం కదా. వారు చంపాలనుకున్నా చంపనీయడు. వారికి వచ్చిన ఆలోచనలను జరగనీయడు. దేవుని ఆలోచనే స్థిరం. సామెతలు 19:21. సామెతలు 19:21. కీర్తన 33 10, 11 వచనాలు, అలాగే 18, 19 వచనాలు. 10, 11, 18, 19 వచనాలు. జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థము చేయును. యెహోవా ఆలోచన సదాకాలముండును. నిజమే. ఆయన యందు భయభక్తులు గల వారిని మరణము నుండి తప్పిస్తాడు. మరణము నుండి తప్పిస్తాడు. మరణము నుండి తప్పించుట ఆయన వశం. 68వ కీర్తన 20వ చరణంలో చూస్తాం. 68:20లో దేవుడు పూర్ణ రక్షణ కలుగజేయువాడు. మరణము నుండి తప్పించుట యెహోవా వశం అన్నాడు. ప్రియులారా, ఈ గమాలియేలును గుర్చిన సంగతి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు పౌలు చిన్నవాడై ఉండగా గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడని అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. అవును కదండి. గమాలియేలు సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. గనుక ఆయన ఏది మాట్లాడినా తిరుగులేదు. అంత గొప్పవాడు. ఇతడు సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు గనుక యాజకులను సద్దూకయ్యులను అతని మాటకు విధేయత చూపిరి. అతడేం చెప్పాడంటే, అపోస్తలులను వెలుపల ఉంచుడని ఆజ్ఞ ఇచ్చి, ఇశ్రాయేలీలు వారలారా, మీరేమి చేయుచున్నారో జాగ్రత్త సుమండి అని ఈ దినములకు ముందు తూత అనేవాడు ఒకడు లేచి తాను గొప్పవాడనని చెప్పుకున్నాడు. 400 మందిని పోగు చేసుకున్నాడు. ఈ 400 మంది అతన్ని వెంబడించిరి. అతడు చంపబడ్డాడు. వెంబడించిన వారు కూడా వ్యర్థులైపోయారు అని తేటగా చెప్పాడు. ఇశ్రాయేలీయులారా, నా మాట మీరు వినండి అని అన్నప్పుడు ఆ సంగతులు చెప్పగా తేటగా ఇంచుమించు 400 మంది మనుషులు, అంటే 400 మంది మనుషులు. ఆ తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చాడు. మరలా ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు అని చెప్పాడు. ఆ తర్వాత కూడా ఏం జరిగిందో మీకు తెలుసు అన్నాడు. నిజమే. దేవుని వాక్యములో ఎంతో మంది ఎన్నో రకాల వారు వస్తారు. వారు ఏదో చేస్తారు.
మీరు వారి విషయంలో జాగ్రత్త, అది దేవుని వలన కలిగిందైతే నిలిచి ఉంటుంది అన్నట్టు చెప్పాడు. ఎందరో వ్యర్థులైపోయారు అన్నాడు. అపోస్తుల కార్యాలు 21:38. అలాగే 8వ అధ్యాయం 9వ వచనం, 21వ వచనం. గారడీ సీమోన్ అనేవాడు కూడా గొప్పవాడనని చెప్పుకున్నాడు. జనులకు విభ్రాంతిని కలిగిస్తూ వచ్చాడు. కానీ అతడు కూడా ఏమయ్యాడు? వ్యర్థుడైపోయాడు. ఎవడైనా తాను గొప్పవాడని ఎంచుకుంటే వాని గతి అంతే అనేది ఇక్కడ మనం చెప్పచ్చు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. తరువాత జనసంఖ్య దినములలో యూదా అని ఒకడు లేచి రోమీల మీద తిరుగుబాటు చేశాడు, గాని వాడు కూడా నశించాడు. వాని వెంబడించిన వారు చెదిరిపోయారని చెప్పాడు. 37వ వచనం. జనసంఖ్య దినములనగా ఎప్పుడంటే ప్రభువు జన్మించిన దినములవి. జనసంఖ్య దినములనగా ప్రభువు జన్మించిన దినాలు. అంటే యేసు ప్రభువుకు ముందే కొందరు లేచారు అనేది మనకు అర్థమవుతుంది. జనసంఖ్య రాసే దినాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-2 వచనాలలో మనం చూడొచ్చు. ఇక్కడ చెప్పబడినట్లు ఈ దూత యూదా అనువారిని గురించి బైబిల్లో మరెక్కడా కనపడదు. ఇక్కడే, ఇంకెక్కడా కనపడరు వీళ్ళు. ఈ సాదృశ్యాలు ఎత్తి గమాలియేలు, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఇవి మనుషుల వలన కలిగిన ఆలోచనలైతే వ్యర్థమగును. 38వ వచనంలో చెప్పాడు. ఇవి మనుషుల ఆలోచనలైతే అది వ్యర్థమైపోతుంది. సామెతల గ్రంథం 21:30-31 కూడా మనం చదవచ్చు. ఇది దేవుని వలన కలిగిన దయనా, మీరైతే వ్యర్థపరచలేరు. అంతేకాదు, మీరు దేవునితో పోరాడువారవుతారు సుమా అని చెప్పాడు. 39వ వచనంలో. 7వ అధ్యాయం 51వ వచనంలో కూడా మనము చూస్తాం. దేవునితో పోరాడకూడదు, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని అక్కడ రాయబడింది. అలా చేయకూడదు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. దేవునికి గాని దేవుని పిల్లలకు గాని విరోధంగా ఎవరు పోరాడినా నష్టమే అనే సత్యాలు మనము చూడొచ్చు. ఎప్పుడైతే ఈ గమాలియేలు ఆ మాట చెప్పారో వారు అతని మాటకు సమ్మతించిరి. అపోస్తలను చంపాలనుకున్నారు కదా 33వ వచనంలో. ఇప్పుడు వారిని చంపక కొట్టించిరి. ఆగ్రహం మామూలుగా ఉంటుందా? ఇప్పుడు విచిత్రమేమీ కాదు, ఎదురయ్యే ఆటంకాలు, ఇబ్బందులు, అవస్థలు. ఏమండి, పర్మిషన్లు ఉన్నా కూడా వారు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం ఒకటే ఆలోచన చేయాలి. మనము దేవుని మీద ఆనుకొని పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ప్రభువే సమస్తాన్ని జరిగిస్తాడు. ఒకవేళ మనకు శ్రమ కలిగింపజేయాలనుకున్నా, నష్టాన్ని కలిగింపజేయాలనుకున్నా, ఇబ్బందిని కలిగింపజేయాలనుకున్నా దాని లెక్క వారు చెప్పాలి.
యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి అని 40 వచనంలో ఉంది. ప్రభు చెప్పినట్లే జరుగుతుంది. ఏం చెప్పాడు ఆయన? మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9వ వచనంలో, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏం చెప్పారు? మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడిదరు అన్నాడు కదా. మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాల్లో కొట్టిస్తారు. నిజమే. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. ఆయన నిమిత్తము నిలువబడతారు ఇంత పరిస్థితులు వచ్చినా అని చెప్పాడు. నిజంగా ఆ రోజు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడి సంతోషించుచు వారు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, వారి మనసు ఎంత గొప్పది. 41వ వచనంలో మనము చూచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ నామము కొరకు అవమానము భరించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని, ఆయన నామము కొరకు అవమానాలు పొందటానికి సిద్ధమయ్యారు. ఆయన నామము కొరకు 9వ అధ్యాయం 16వ వచనం, ఆ 9వ అధ్యాయం 16వ వచనం, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో. ఆ నామము కొరకు, ఆ ముక్క తీసుకోండి, ఆ నామము కొరకు అవమానములను భరించడానికి ఇష్టపడుతున్నారు. ఆ నామము కొరకు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, మనము తేటగా గమనించాలి. ఆ నామము కొరకు ఇంకేమవుతాకి చూస్తున్నారు? 21 అపోస్తల కార్యాల్లోని 13వ వచనం, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుట మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆ నామము కొరకు బంధింపబడడానికి, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆ నామము కొరకు నాటి ప్రభు పిల్లలు ఏమనుభవించారు? అవమానములు పొందారు. ఆ నామము కొరకు శ్రమలను అనుభవించారు. ఆ నామము కొరకు బంధించబడ్డారు. ఆ నామము కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ఏ నామం ఈ నామం? ఏ నామం ఈ నామం? ఏ నామం అండి? ఏ నామమో మనము దాటి వచ్చాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం, 4:12, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామము కొరకండి? ఏ నామము కొరకండి? రక్షణ కలిగిన నామం, రక్షణ కలిగించే నామము కొరకు, రక్షించే నామము కొరకు, రక్షణ కలిగించే నామము కొరకు.
ఆ నామము కొరకు అవమానాలు, ఆ నామము కొరకు శ్రమలు, ఆ నామము కొరకు బంధింపబడటాలు, ఆ నామము కొరకు చనిపోవడానికి సిద్ధపడడం. ఈరోజు ఆ నామముననే మనము కలిగి ఉన్నాం. ఆ నామము కొరకు మనమేం చేస్తున్నాం? ఆ నామము పేరు చెప్పి మనము లాభపడాలని చూస్తున్నామే తప్ప ఆ నామము కొరకు ఇంతటి త్యాగం మన జీవితంలో ఉందంటారా? చెప్పండి. అసలు ఎంత చక్కని సంగతులండి ఇది. ఆ నామము కొరకు మనం ఏం చేస్తున్నాం? అదుగో మన ముందున్నటువంటి వారు ఆ నామము కొరకు ఇంకా ఏం కలిగి ఉంటే మంచిదన్నాడు? ప్రభు నామము నిమిత్తం. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నా నామము నిమిత్తం నిందలు హింసలు కలిగిన సంతోషించుడి. ఆయన నామము నిమిత్తం ఏంటండి? నిందల, హింసల, ఏం కలిగిన సంతోషించండి. నా నామము నిమిత్తం, నా నిమిత్తం, ఆయన నామము నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పాడు. అందువల్ల వారికి ఎదురైన నిందల, దెబ్బల, అవమానాల, శ్రమల సంతోషించుచు బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వారు ఏం చేశారు? వెళ్ళిన వారు ఏం చేశారండి? ఊరకున్నారా? వెళ్ళిన వారు ఏం చేశారండి? వారు ఊరకున్నారా? లేదు, లేదు, లేదు. 42వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడిన అందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మళ్ళా ప్రతిదినము దేవాలయములు ఇంటింట మానక, అంతకుముందే కదండి కొట్టించారు, పిలిపించారు, కొట్టించారు, ప్రకటించొద్దని, బోధించొద్దని ఆజ్ఞాపించారు, వెంటనే విడుదల చేశారు, వెళ్ళిపోయారు, మానక మరలా బోధిస్తున్నారు. ఆ రక్షణ కలిగించే నామము కొరకు, రక్షించే నామము కొరకు ఆ రోజుల్లో వారు అవమానాలు, శ్రమలు, బంధింపబడాలు, చనిపోవడానికి సిద్ధమవటాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రియులారా, కఠినమైన శిక్ష, ఖైదు, మరణం గురించిన బెదిరింపులు ఈ మాటలు వేటిలో ఏది కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులను అడ్డగించలేదు. వీళ్ళు ఆత్మపూర్ణులయ్యారు, ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారు గనుక కఠినమైన శిక్ష గాని, ఖైదు గాని, బెదిరింపు మాటలు గాని, దెబ్బలు కానీ ఏది కూడా వీరిని ఆపలేకపోయారండి. ఏది కూడా వీరిని ఆపలేకపోయారు. కనుక ఆత్మచేత నింపబడినటువంటి వారి జీవితం ఎంతో గొప్ప స్థితి కలిగినట్లుగా ఉంటుంది.
రెండవ అధ్యాయం 46వ వచనం, రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 8వ అధ్యాయం 35వ వచనం, 8వ అధ్యాయం 35వ వచనం, యేసును గూర్చిన సువార్త వారు ప్రకటిస్తూనే ఉన్నారు. 11వ అధ్యాయం 20వ వచనం, ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించుచునే ఉన్నారు. అర్థమవుతుందండి? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించుచునే ఉన్నారు. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఓ ప్రక్కన కఠినమైన శిక్షలున్నాయి, ఖైదులున్నాయి, చంపుతామని బెదిరింపులున్నాయి. అయినా సరే క్రీస్తును గూర్చి వారు ప్రకటిస్తూనే ఉన్నారు. క్రీస్తు ప్రభువును గూర్చిన సంగతి వారు తేటగా తెలియచేస్తూనే ఉన్నారు. వారు ఆత్మచేత నిండిన వారు గనుక. ఆహా, ఎంత గొప్ప సంగతి! యేసుక్రీస్తు అనగా క్రీస్తు అంటే దేవుడు, మెస్సయ. రోమా 9:5 గాని, యోహాన్ 4:25 గాని, క్రీస్తే కన్య గర్భములో మానవునిగా జన్మించాడని, అప్పుడు ఆయనకు యేసు అను పేరు పెట్టబడిందని, ఆయనే యేసు క్రీస్తై ఉన్నాడని వారు ప్రకటన చేస్తూ వచ్చారు. విశేషంగా ఆయన పునరుత్థానమును గురించి వారు ప్రకటన చేస్తూ వచ్చారు. బహుబలముగా సాక్ష్యమిచ్చుచూ వచ్చారు. బహుబలముగా సాక్ష్యమిచ్చారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 32వ వచనం, 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరం సాక్షులం. 3వ అధ్యాయం 15వ వచనం, 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మేము సాక్షులం. 5వ అధ్యాయం 32వ వచనం, 5:32, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. సాక్షులమై ఉన్నాం గనుక ఆయనను గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చేటట్లుగా చూస్తున్నాం. ఎక్కడెక్కడా? 42వ వచనం, 5:42, ప్రతిదినం దేవాలయములోను ఇంటింటను. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. వారు మానేరా? ఒక పూట కూడా మానలేదు. ఇలాంటి శాసనాలన్నీ ఉన్నా కూడా, శిక్షలున్నా కూడా వారు మానలేదు. యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి, సాక్ష్యమిచ్చుచుండిరి. ప్రియులారా, మరి మనము నమ్మిన ప్రభువును గూర్చి మనం ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నామా? ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్తున్నామా? నిన్ను ప్రేమించి రక్షించి నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను
ప్రతివారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సాక్ష్యమిస్తూ ప్రభు నామాన్ని ఘనపరిచేటట్లుగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాం. చాలాసార్లు ఇతరుల కొరకు సాక్ష్యం ఇస్తారు, లేదా మీ కుటుంబీకుల కొరకు సాక్ష్యం ఇస్తారు, లేదా మీ కొరకు సాక్ష్యం చెప్పుకుంటా ఉంటారు. నిజమా కాదా? కానీ ఆయన జనన మరణ పునరుత్థానములను గురించిన సాక్ష్యాన్ని మనం నిజంగా ఇవ్వగలుగుతున్నామా? కనీసం అండి, సంవత్సరానికి ఒక్క పర్యాయం మీ ఇంటి దగ్గర కూడిక ఏర్పాటు చేసి మీ వీధిలో యేసు ప్రభువును గురించిన సాక్ష్యం ఇవ్వండి. యేసు ప్రభువును గురించిన సాక్ష్యం ఇవ్వండి. ఎందుకంటే మీరున్న స్థలం చుట్టుప్రక్కల చాలామంది నమ్మని వారు, ప్రభువును గురించి ఎరగని వారు ఉంటారు. మనం అలాగూ తెలియచేయటం మూలాన ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా విశ్వాసం కలుగుద్ది. వినగా 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 విశ్వాసం కలుగుద్ది. పాడగా 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 రాగము బాగా వస్తుంది. తినగా 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 వేము తీయనగుతుంది, వేప తీయనవుతుంది. చెప్పగా 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 అనేకులు సొంత రక్షకునిగా అంగీకరించే అవకాశం ఉంది. కాబట్టే ప్రియులారా, మనము ఆయనకు సాక్షులం. ఏ సాక్షులమో తెలుసండి? సజీవ సాక్షులం. మనమెవరం? సజీవులు. సజీవులే కదా ఆయనను స్తుతించెదరు అన్నాడు ఒక చోట కదా. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదనన్నాడు 118వ కీర్తనలో. మరి ఈరోజు మనము సాక్ష్యం ఇవ్వకపోతే ఎలా? మనకు చెప్పడం చేత కాకపోతే కనీసం మన ద్వారా ఎవరినైనా పిలిపించి చెప్పించే ప్రయత్నమైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఏమంటారు? అవునండి, మన కొరకు మనమే కాదు, మనతో పాటు మరికొందరిని రక్షించాలి. అదే చెప్పాడు పాత నిబంధనలో. నీవు సిద్ధపడుము, నీతో ఉన్న వారిని సిద్ధపరచుము చెప్పాడు లేదా యెహెజ్కేలు గ్రంథంలో? సిద్ధపడుము, నీతో ఉన్న వారిని సిద్ధపరచుము. మనము సిద్ధపడాలి. మనతో ఉన్నవారు, మన చుట్టుప్రక్కల ఉన్నవారిని, మనము కన్నవారిని, మనకు కలిగిన వారందరూ, మన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్, ఇలాగున ప్రతివారి రక్షణ విషయమై సాక్ష్యమిచ్చేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకొని అనేకులను ప్రభువుకు మహిమకరంగా తీర్చిదిద్దవలసిన వారమై ఉన్నాం. అలాగున మనము సిద్ధపడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆ విధమైన అనుభవాలు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ నామము, ఏ నామం? రక్షణ కలిగించే నామం. ఆ నామము కొరకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు అవమానాల పడాలి, నిందల పడాలి, శ్రమల పడాలి, ఖైద అనుభవించాలి, అవసరమైతే ప్రాణమా అర్పించాలి. ఈ 5 విషయాలు మనము త్యాగపూరితంగా చేసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, ఆత్మాహుతి దళాలను చూడండి, ఎల్టీటీ తమిళ ఈలం వారిని చూడండి, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను చూడండి. నిరుపయోగంగా వారు చంపుతూ చచ్చిపోతున్నారు, చచ్చిపోతూ చంపుతున్నారు కదా. మనమైతే
చచ్చిపోతూ బ్రతికించే వారంగా ఉండాలి. అది వారు చచ్చిపోతూ చంపుతున్నారు, లేక చంపుతూ చచ్చిపోతున్నారు. కానీ మనమైతే చచ్చిపోతూ బ్రతికించాలి. అదే గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోతూ బ్రతికించాలి. మనం ఎంతటి శ్రమనైనా అనుభవిస్తూ ప్రభువును ప్రకటించే వారంగా మంచి వరుస దేవుడు మనకు అందించాడు. ఈ క్రమాన్ని మనం పాటిస్తే ప్రభు కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉంది. ఏమండి, అంతా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, ఉపకారాలు, ఉపయోగాలు, ప్రయోజనాలు ఇవే పొందాలని బోధకులు అలాగే చెప్తున్నారు. విశ్వాసులు కూడా అవే కావాలని, ప్రాస్పరిటీ కావాలని వారు కోరుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటండి? ఆయన మన కొరకు చనిపోయి మరణించి తిరిగి లేచాడంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి. కానీ ఇవన్నీ ఏంటండి? ఎంత భిన్నమైన బోధలు చేస్తున్నారు ప్రజలకు. తప్పు కదా? కనుక లేఖనాల వెలుగులో మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకొని దేవుని నామమునకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి, పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువా, మీ నామము కొరకు మేమేం చెయ్యాలో చాలా స్పష్టంగా, వివరంగా, తేటగా వ్రాయబడిన సంగతులను బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ముద్రింపచేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని, తోడై ఉంటారని, మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించగలుగునట్లు ఆయత్తపరచమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.